డాక్టర్ గారు ఈ రోజుల్లో డిఫిషియన్సీస్ ఎక్కువైపోయినాయి. ఐరన్ డిఫిషియన్సీ, కాల్షియం కానీ ఏదైనా సరే. సో దీనివల్ల హెయిర్ ఫాల్ అవుతుంది, లేకపోతే స్కిన్ టోన్స్ మారిపోతున్నాయి. ఏదో ఒక ఇష్యూ వస్తూనే ఉంది. ఐసైట్స్ ఎక్కువ పెరిగిపోతున్నాయి. ఈ డిఫిషియన్సీస్ అన్నీ కరెక్ట్‌గా ఉండాలంటే ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలి? ఎలాంటి ఫుడ్స్ ప్రిఫర్ చేయాలంటారు? సో డెఫిషియన్సీస్ రావడం అనేది కామన్ అండి. కామన్. మనము ఇంపార్టెంట్ డెఫిషియన్సీస్ గురించి మాట్లాడతాము. సో మనకు మెయిన్గా వచ్చే డెఫిషియన్సీ ఏంటంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా తక్కువ ఉన్నాయి మనకు. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కడుంటాయి అంటే ఓన్లీ ఒకటే ఒక సోర్స్ ఉంటుందన్నమాట. అది నేచర్లో దొరికే ఫిష్, అనిమల్స్లో ఉంటుంది. సో అంటే ఫీడ్ వేసి పెంచిన ఫిష్ కాదు, ఫీడ్ వేసి పెంచిన అనిమల్స్ కాదు, అనిమల్స్ నుంచే వస్తుంది. బట్ నేచర్లో తిరిగేవి. ఫర్ ఎగ్జాంపుల్ పాతకాలంలో తాతలు ముత్తాతలు అందరూ హంటింగ్ పోయేవాళ్ళు. ఒక జింకనో దుప్పినో పట్టుకొని వచ్చేవాళ్ళు. దాంట్లో మంచి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండేవి. లేకపోతే చెరువుకి వెళ్ళి చేపలు పట్టుకొని వచ్చేవాళ్ళు. ఫీడ్ వేసిన చేపలు కాదు. లేకపోతే సముద్రంలో చేపలు దొరికేవి, సముద్రంలో రొయ్యలు దొరికేవి, సో క్రాబ్స్ దొరికేవి. సో ఇవన్నీ తినేవాళ్ళు అనమాట. నేచర్లో దొరికే నాన్ వెజ్ తిన్నారు కాబట్టి వాళ్ళకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ డెఫిషియన్సీ ఉండేవి కాదు. ఇప్పుడు మనం తినట్లేదు కాబట్టి చాలామంది, ఆల్మోస్ట్ ఆల్ మనం 100 మంది తీసుకుంటే 99 మందికి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ డెఫిషియన్సీ ఉన్నాయి. దీనికి ఏం చేయాలి? బెస్ట్ సొల్యూషన్, మీరు ఏదర్ ఆ ఫుడ్ తినాలి. తినలేము అంటే సింపుల్ సొల్యూషన్, మనం అమెజాన్లోకి వెళ్తే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ దొరుకుతాయి. దాంట్లో ఏదైతే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ క్యాప్సూల్లో బోత్ ఈపీఏ, డిహెచ్ఏ అని 2 ఉంటాయన్నమాట. ఆ 2 ఉన్న కాంబినేషన్ తీసుకోవాలి. సో మా పాపకి 10 ఇయర్స్ అనమాట. మా పాప 5 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి మేము ఒమేగా 3 క్యాప్సూల్స్ ఇచ్చామన్నమాట. చాలా హెల్దీ. అది ఎప్పుడైనా వేసుకోవచ్చా? ఎవ్రీడే 1 క్యాప్సూల్ వేసుకోవాలి. ఓకే. సో చిన్నపిల్లలు అయితే ఒమేగా 3 జూనియర్ అని ఉంటుంది అనమాట. వాళ్ళ డోస్ వేరే ఉంటుంది. 5 ఇయర్స్ తర్వాత ఇవ్వచ్చు అనమాట. జూనియర్ వాడండి. అడల్ట్ అయితే ఎవ్రీడే 1 క్యాప్సూల్ నార్మల్ డోస్ వేసుకోవచ్చు. లైఫ్ లాంగ్ వేసుకోవచ్చు. ఓకే, ఏం ప్రాబ్లం లేదు. ఇది ఫస్ట్ డెఫిషియన్సీ. సెకండ్ డెఫిషియన్సీ వచ్చి మనకు విటమిన్ డి డెఫిషియన్సీ. ఎందుకు విటమిన్ డి డెఫిషియన్సీ ఉంది? మన పాతకాలంలో ఎలా ఉండేవాళ్ళు? అందరూ 99 మంది అగ్రికల్చర్ చేసేవాళ్ళు. అగ్రికల్చర్ అంటే ఏంటి? ఎండలో పని చేసేవాళ్ళు. అంత ఎండకి ఎక్స్పోజ్ అయినప్పుడు మనకు విటమిన్ డి బాగా ఉండేది. ఇప్పుడు అసలు మనము ఎండకే ఎక్స్పోజ్ కావట్లేదు. ఎవరు బయటికి వెళ్ళినా కార్లో తిరుగుతున్నారు కాబట్టి. సో బయట ఏదైనా పొరపాటున ఎండబడినా కూడా కాబట్టి ఆ వైజర్లు వేసుకోవడము, ఏదో వేసుకొని అసలు ఎండబడితే పాపం అన్నట్లు బిహేవ్ చేస్తున్నారు అనమాట. సో దానికి సప్లిమెంట్ ఏంటంటే D3K2 అని దొరుకుతుంది. సో చాలా సప్లిమెంట్స్ ఉన్నాయి. మంచి కంపెనీ సప్లిమెంట్ చూసి, అంటే డిఫరెంట్ కంపెనీస్ డిఫరెంట్ రెజీమ్ ఉంటుంది అనమాట. దాన్ని బట్టి ఎవ్రీడే వేసుకోవాలన్నా, వీక్లీ వన్స్ వేసుకోవాలన్నా, ఆల్టర్నేట్ డే వేసుకోవాలని విటమిన్ D3K2 క్యాప్సూల్స్ దొరుకుతాయి అనమాట. అదే మీరు వెజిటేరియన్స్ అయితే వీళ్ళకి ఏముంటుందంటే అనిమల్ ఫుడ్ తినరు కాబట్టి B12 డెఫిషియన్సీ ఉంటుంది. సో వాళ్ళు రెగ్యులర్గా B12 మెడిసిన్స్ అనేవి వాడచ్చు అనమాట. సో ఇవి మేజర్ డెఫిషియన్సీస్ మనకు. దీంతో పాటు విమెన్ కొంచెము బ్యూటీ కాన్షియస్, వీళ్ళకి 2 టిప్స్ ఉన్నాయన్నమాట. ఒకటి కొల్లాజన్. ఎప్పుడైతే ఏజ్ అయిపోతూ ఉంటుందో కొల్లాజన్ అనేది బాడీలో తగ్గిపోతుంది. సో మనకు కొల్లాజన్ సప్లిమెంట్స్ ఉన్నాయి. పౌడర్డ్ కొల్లాజన్ దొరుకుతుంది, హైడ్రోలైజ్డ్ కొల్లాజన్ దొరుకుతుంది అనమాట. సో ఫస్ట్ 1 స్పూన్తో స్టార్ట్ చేయండి. ఇది అడల్ట్ 25 ఇయర్స్ తర్వాతే వాడాలి. 25 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళకి అవసరం లేదనమాట. 25 ఇయర్స్ 30 ఇయర్స్ దాటిన తర్వాత వాడండి. పర్ డే 1 స్పూన్తో స్టార్ట్ చేయండి. మ్యాక్సిమం 2 స్పూన్స్ 1 మంత్ తర్వాత, 2 మంత్స్ తర్వాత ఎవ్రీడే 2 స్పూన్స్ హైడ్రోలైజ్డ్ కొల్లాజన్. దీనివల్ల యూజ్ ఏంటి అంటే, సో ఇట్ ఈజ్ ఎక్స్ట్రా అనమాట. అంటే మీ జాయింట్స్ డ్యామేజ్ కాకుండా, స్కిన్ బాగా ఎలాస్టిక్ ఉండేటట్లు, స్కిన్ పైన ముడతలు రాకుండా ఇది కాపాడుతుంది అనమాట. ఇంకో టిప్, ఎస్పెషల్ ఇది మెన్ విమెన్ ఇద్దరు వాడచ్చు. బట్ నెక్స్ట్ టిప్ ఏంటంటే విమెన్కి చాలా అవసరం అనమాట. మనం ఏమంటామంటే రెటినాల్ సీరం. రెటినాల్ సీరం అనేది ఎక్స్టర్నల్ అప్లికేషన్, ఫేస్ పైన పూసుకోవాలి. ఎప్పుడైతే ఈ రెటినాల్ సీరం అనేది ఫేస్ పైన పూసుకుంటారో, సో ప్లంప్నెస్ అనేది చిన్నపిల్లలకి ముసలిలాగా డిఫరెన్స్ ఏమొస్తుందంటే, చిన్నపిల్లల బుగ్గలు చూడండి బాగా ప్లంప్గా బన్స్ లాగా మెత్తగా ఉంటాయన్నమాట. దాన్ని ప్లంప్నెస్ అంటారు అన్నమాట. ఆ ప్లంప్నెస్ రావాలంటే రెటినాల్ సీరం పనిచేస్తుంది. అదేవిధంగా చిన్న చిన్న ఏవైతే ఫైన్ మడతలు ఉంటాయో, డ్రై అయిపోయినట్టు ఉంటుందో అది కూడా పోవాలంటే ఈ రెటినాల్ సీరం అనేది బాగా పనిచేస్తుంది అనమాట. దీన్ని ఎలా వాడాలి అంటే 1 మంత్ కంటిన్యూస్గా వాడండి, 1 మంత్ గ్యాప్ ఇవ్వండి, మళ్ళీ 1 మంత్ వాడండి, 1 మంత్ గ్యాప్ ఇవ్వండి. అలా చేస్తే ఏమవుతుందంటే, సో ఈ రెటినాల్కి ఒక చిన్న డిఫెక్ట్ ఉంది. అది పూస్తే మన బాడీలో ఉన్న వేస్ట్ ప్రోటీన్, స్కిన్లో ఉన్న వేస్ట్ ప్రోటీన్ అలానే ఉండిపోతుంది, బయటికి పోదు. సో అందుకు మీరు ఏం చేస్తారంటే 1 మంత్ వాడండి.
1 మంత్ ఎప్పుడైతే మీరు వాడకుండా పెడతారో ఏదైతే అక్యూములేటెడ్ వేస్ట్ ప్రోటీన్ ఉందో అది వెళ్ళిపోతుంది. ఓకే. మళ్ళీ వాడండి. సో ఇలా వాడినప్పుడు ఏమవుతుందంటే బోత్ ప్లంప్నెస్, ఫైన్ రింకల్స్ పోయి అక్యూములేషన్ ఆఫ్ ఓల్డ్ ప్రోటీన్ కూడా ఉండదన్నమాట. సో ఇవి చాలా ఇంపార్టెంట్ సప్లిమెంట్స్, ప్రతి ఒక్కరూ వాడాల్సిన సప్లిమెంట్స్. సో ఈ సప్లిమెంట్స్ పైన ఒక పోడ్కాస్టే చేయొచ్చు మనము. బట్ దీస్ 5 ఆర్ ద మేజర్ ఓకే డాక్టర్, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రతిదీ. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ అండి.